జై శ్రీరామ్. ఇది బ్రహ్మసూత్రం శివాలయం అండి. బ్రహ్మసూత్రం శివాలయం అంటే ప్రత్యేక శివాలయం అండి. శివాలయంకి ఒకసారి వచ్చి మా శివాలయంకి 1000 సార్లు వెళ్తే కనుక ఎంత పుణ్యం వస్తుందో ఈ శివాలయంకి ఒకసారి వస్తే అంత పుణ్యం వస్తుందండి. బ్రహ్మసూత్రం శివాలయం అండి. స్వామివారికి గీతలు ఉంటాయండి, 2 గీతలు అడ్డంగాన సూత్రం మెల్లో సూత్రం ఎలా ఉంటుందో చూడండి. ఇదిగోండి స్వామివారికి అయితే దీన్ని బ్రహ్మసూత్రం ఆలయం అంటారా. మన పశ్చిమ గోదావరి జిల్లా 2 ప్లేసులు అంటేనే మన భీమవరంలో కొత్త బస్ స్టాండ్ ఉంది. కొత్త బస్ స్టాండ్ దగ్గరలో వస్తుంది శివాలయం. చాలా మహిమల్ల శివాలయం అండి. మీరు ఒకసారి దర్శించుకోండి. 11 వారాల మొక్కుని ఆ శివాలయంకి వెళ్తే కనుక ఖచ్చితంగా అనుకున్నది నెరవేరుతుంది అంటున్నాయి. శివాలయంలోని మన భీమవరంలో ఉందండి. ఇది చాలామంది తెలియదు. బ్రహ్మసూత్రం శివాలయం ఇది మన కొత్త బస్ స్టాండ్ ఉంది కదండి. స్వామీజీ కాంప్లెక్స్ కాడ నుంచి వెళ్తే వెంకటమ్మ గుడి ఉంటుంది కదా, ఆలూరు జంక్షన్. వెంకటమ్మ గుడి వెనకాలండి ఇది శివాలయం. అలాగే ఈ శివాలయం పక్కన రాములవారి గుడి కూడా ఉందండి. అందరూ చూడండి, దర్శించుకోండి. ఇక్కడ శివాలయం ప్రత్యేకత ఏంటంటే బ్రహ్మసూత్ర శివాలయం అండి. స్వామివారికి 2 గీతలు ఉంటాయి కదండి, అదే బ్రహ్మసూత్రం శివాలయం అంటారండి. మీరు ఖచ్చితంగా దర్శించుకోవాల్సిందండి. కార్తీక మాసంలో చాలా మంచిదండి. ఈ శివాలయంలో ప్రతి సోమవారం అన్నసంతర్పణ జరుగుతుందండి, ప్రతి సోమవారం. అలాగే ఇక్కడ నందీశ్వరుడికి అభిషేకం కూడా జరుగుతుంది. ఎంతో విశేషం అండి. నందీశ్వరుడికి పౌర్ణమి రోజున చేస్తారంటే ఇక్కడ అభిషేకం ఎంతో విశేషం అండి. ఇక్కడ అభిషేకం చేతకి నందీశ్వరుడికి. జై శ్రీరామ్. అలాగే మన ఛానల్ లైక్ చేయండి, షేర్ చేయండి, ఫాలో అవ్వండి. జై శ్రీరామ్. కైలాసంగాపురమా శ్రీశైలం సింహద్వారమా, కొండపై నివాసముండే బోలా మల్లన్న, కొండపై నివాసముండే బోలా మల్లన్న, కొండపై నివాసముండే బోలా మల్లన్న, కొండపై నివాసముండే బోలా మల్లన్న, బొగ్గుల మల్లన్న.